అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 287 కేసెస్ మిస్ అయితే 261 డిటెక్ట్ అయినాయి. ఇంకా 16 కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రాపర్టీ కేసెస్ 238 కేసెస్ రిపోర్ట్ అయితే దానిలో 132 డిటెక్ట్ చేసి 55%, 55.46 అంటే 55.46% డిటెక్ట్ అయింది. 3,48,74,170 రూపాయలు లాస్ అయితే 1,33,660,620 రూపాయలు డిటెక్ట్ చేయడం జరిగింది, రికవరీ చేయడం జరిగింది. ఇంకా కన్విక్షన్ రేటు పోయినసారి కంటే కొద్దిగా తగ్గినప్పటికీ ఇందులో ఒక లైఫ్ ఇంప్రిజన్మెంట్, తర్వాత 10 సంవత్సరాల జైలు శిక్ష పడడం అనేది ఒక మన శాంతి భద్రతలు కాపాడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. తర్వాత పీడిఎస్ రైస్ కేసెస్ 35 రిజిస్టర్ చేయడం జరిగింది. శాండ్ కేసెస్ 148 కేసెస్, ఎక్సైజ్ కేసెస్ 160, తర్వాత కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ 4 చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తంగా చూసుకుంటుంటే ఇటు మహిళల భద్రత విషయంలో కానీ, పిల్లల భద్రత విషయంలో కానీ, ఎస్సీ ఎస్టీల భద్రత విషయంలో కానీ చాలా కఠినంగా ఈ సంవత్సరం వ్యవహరించడం జరిగింది. వారికి సంపూర్ణ భద్రతను, భరోసాను కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది మున్ముందు కూడా కొనసాగుతుంది. 2024 పురస్కరించుకొని అనేక మంది జనవరి 1 సందర్భంగా సెలబ్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సెలబ్రేషన్స్ సజావుగా జరుపుకోవాలని పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కేకలు వేయడం కానీ, మందు దాగి అంటే లిక్కర్ తీసుకొని బైక్స్ కానీ, కార్స్ కానీ నడపడం కానీ, ఇతరుల యొక్క స్వాతంత్ర్యం భంగం కలిగేటట్టుగా శాంతియుత వాతావరణం భగ్నం కలిగేలాగా ప్రవర్తించవద్దని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎస్ఐ స్థాయి అధికారి తన పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ కార్స్, బీట్స్, తర్వాత పికెట్లు వేసుకొని బందోబస్తు ఏర్పాటు చేసుకుంటారు. అదే రకంగా ఇన్స్పెక్టర్లు తమ సర్కిల్ స్థాయిలో మానిటరింగ్ చేస్తూ అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తకుండా చూసుకోవడం. అదేవిధంగా డిఎస్పీలు కూడా హోల్ నైట్ ఉండి పరిస్థితిని మానిటర్ చేసుకొని అవసరం ఉన్న దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం కానీ, ప్రివెంట్ చేయడం కానీ చేస్తారనేది తెలియజేస్తున్నా. ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి ఏంటంటే, ఇతరుల యొక్క శాంతిని, వారి యొక్క ప్రశాంతతను, స్వేచ్ఛను భంగం కలిగించకుండా మీరు 31 డిసెంబర్ నైట్ సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం. ఏవైనా చర్యలకు అంటే మితిమీరిన చర్యలకు పాల్పడితే తప్పకుండా మేము చట్టబద్ధంగా కేసులు నమోదు చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, పిల్లల్ని కూడా కొద్దిగా బయటకు పంపకుండా ఎక్కడైనా క్లోజ్డ్ ప్రిమిసెస్లో సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో డీజేలను అలౌ చేసేదే లేదు. డీజే పెట్టడం వల్ల ఇతరుల యొక్క మన వాతావరణం, శాంతియుత వాతావరణం భగ్నం కలుగుతుంది. కాబట్టి డీజేలను అలౌ చేయడం. గేమింగ్ యాక్ట్లో పోయినసారి 19 కేసెస్ ఇస్తే ఈసారి 26 కేసులు చేయడం జరిగింది. 8,98,991 రూపాయలు సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 2,180 కేసెస్ చేసి 8,74,000 ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది కోర్టు ద్వారా. అవన్నీ చెల్లించడం జరిగింది. అంతేకాకుండా ఎంవి యాక్ట్ కేసెస్ అంటే మోటార్ ట్రాన్స్పోర్ట్ విషయంలో జరిగిన నేరాల గురించి 81,809 కేసెస్ చేస్తే 5,20,95,955 రూపాయల ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్ కేసెస్ పోయినసారి కంటే దాదాపుగా 40 కేసెస్ పెరిగినాయి. దీని మీద తగిన చర్యలు చేయడం జరిగింది. కలెక్టర్ గారితో సమన్వయంతో, అట్లే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతో సమన్వయంతో అనేక రకాలైన పటిష్టమైన రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నేరస్తులకు తర్వాత కౌన్సిలింగ్, తర్వాత కొత్తగా లైసెన్స్ తీసుకున్న వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. కేసులు అయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడొద్దు. ముందు జాగ్రత్తగా మీరు డీజేలు ఎవరికి ప్రొవైడ్ చేయకండి. అది అంతేకాకుండా నిర్వాహకుల మీద కూడా మేము కేసులు చేయడం జరుగుతుంది. ఇంకా ఇతరత్ర ఏమన్నా ఇబ్బంది కలిగితే
మాకు ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఒక ఎస్ఐ స్థాయి అధికారిని పెట్టడం జరుగుతుంది. డయల్ 100 చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమ్మీడియట్గా అక్కడికి రష్ అయ్యి అటువంటి ఏదైనా విపత్కర పరిస్థితి కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మేము నివారించి ప్రజలను రక్షించేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.